ఒకరోజు కోప్పడి ఇక్కడికి వచ్చి పడుకుంటే సరిపోతుందా ఏంటి? ఇలా రా, లేగో, జాగ్రత్త. అమ్మా, నాకు కాస్త మంచినీళ్ళు కావాలి. నేను తీసుకొస్తాను. ఇదిగో, తాగు. ఏం ఆలోచిస్తున్నావు? ఒక పెద్ద పూజ్యం. మనసుకి నచ్చిన వాళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోయినట్టు అనిపించింది. కాసేపు నన్నెవరూ డిస్టర్బ్ చేయొద్దు, నేను నిద్రపోతాను. సూరజ్, చెప్పరా, మీరిప్పుడు ఎక్కడున్నారు? మీరానే కదా? నేను డాక్టర్ సుదర్శన్ని, సిటీ హాస్పిటల్ నుంచి కాల్ చేస్తున్నాను. ఏంటి డాక్టర్? ఈ మొబైల్ నుంచి కాల్ చేసిన లాస్ట్ నెంబర్ మీదే, అందుకే మీకు కాల్ చేశాను. సూరజ్ ఇంకా అతని ఫ్యామిలీ యాక్సిడెంట్కి గురై హాస్పిటల్లో ఉన్నారు. ఏ హాస్పిటల్ అని చెప్పారు? సిటీ హాస్పిటల్. మీరు సూరజ్కి ఏమవుతారు? నేను వెంటనే వచ్చేస్తాను డాక్టర్. సూరజ్ రిలేటివ్స్కి ఈ విషయం చెప్పండి. చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఒక యాక్సిడెంట్ అయి ముగ్గురిని ఇక్కడికి తీసుకొచ్చారు కదా? ఒకరు క్యాషువాలిటీలో ఉన్నారు, ఇద్దరు ఐసీయూలో ఉన్నారు. సెడేషన్లో ఉన్నారు. ఓ గంట పడుకోనివ్వండి. మీరు ఇతనికి ఏమవుతారు? ఫ్రెండ్ సార్. మీరా? ఓ మీరా, ఇతను ఫోన్ నుంచి నేనే మీకు కాల్ చేశాను. థ్యాంక్ యూ డాక్టర్. తలకు తగలడం వల్ల చిన్న గాయం అయింది, కుడి చేయికి దెబ్బ తగిలింది. కానీ ఇతనితో ఉన్న ఇద్దరు క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు. అది సూరజ్ వైఫ్ కొడుకు ఎక్కడా? ఇతని వైఫ్ తలకి తీవ్రమైన గాయం అయింది. ఇంతవరకు ఆమెకు స్పృహ రాలేదు. బాబు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని డౌట్గా ఉంది. న్యూరో సర్జన్ వచ్చాకే ఏ విషయం చెప్పగలం. ఎవరికైనా చెప్పాలనుకుంటే ఇప్పుడే చెప్పండి. చమేలి, ఇది ఈయన మొబైల్.
ఏంటత్తయ్య మీకు ఇలాంటి టాలెంట్ కూడా ఉందా? ఇది మీరు ఎక్కడ నేర్చుకున్నారు? కృష్ణ కంటే ముందు 3 పిల్లలకి పెళ్లి చేసి వాళ్ళ పిల్లలకు కూడా ఇలాంటి డ్రెస్సులు కుట్టి నాకు అనుభవం ఉంది. మ్మ్, అందుకే ఇంత ఎక్స్పీరియన్స్. మీ కళ్ళు బాగానే తెలుస్తున్నాయా? ఏ కంప్లైంట్ లేదు, ఇప్పుడు బాగానే తెలుస్తుంది. నేను కూడా కుట్టనా అమ్మా? నీకు చేత కాదులేమ్మా. చేయకపోతే మీరు సరిగా చేయండి. అలాగా, నీతో పని చేపిస్తున్నానని కృష్ణతో చెప్పటానికా? హ్మ్, ముంబైకి ప్రయాణానికి వెళ్ళొస్తున్న మనిషితో ఈరోజు ఇవన్నీ నేను చెప్పను. ఓ, ఇదే పెద్ద సమస్య. ఈ ఫోను ఒక్క పని కూడా చేసుకొనివ్వదు. ఆర్కేనే అనుకుంటా, నేను తీస్తాను. అప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చుంటాడంటావా? బాంబే నుండి బయలుదేరుతున్నానని చెప్పి గంట కూడా అవ్వలేదు కదా. అలా చెప్పి 2 hours అయిపోయింది. ఓ, అయితే వెళ్ళు. హలో హలో, ప్రీతియేనా? అవునండి, నేను సూరజ్తో ఆఫీస్లో పనిచేస్తానండి. సూరజ్ కార్ ఒక యాక్సిడెంట్ అయింది. ఎప్పుడు? సూరజ్ అన్నయ్య బానే ఉన్నారా? పెద్ద దెబ్బలేమేం లేవు. నేనిప్పుడు సూరజ్ మొబైల్ నుంచి నెంబర్ తీసుకుని కాల్ చేస్తున్నా. అందరితో ఇన్ఫార్మ్ చేసేస్తావా? ఎవరితో అయినా హాస్పిటల్కి రమ్మని చెప్తావా? ఇప్పుడు సిటీ హాస్పిటల్లో క్యాషువాలిటీలోనే అడ్మిట్ అయి ఉన్నారు. నేను ఇప్పుడే వస్తున్నా. అమ్మా! అయ్యో, ఏమైందమ్మా? ఏం జరిగింది ప్రీతి? సూరజ్ అన్నయ్య కారు యాక్సిడెంట్ అయిందంట. హాస్పిటల్ నుంచి నాకు కాల్ చేశారు. నేను ఇప్పుడే వెళ్ళాలి. ఒంటరిగా వెళ్తావా? ఆర్కేతో నేను హాస్పిటల్కి రమ్మని చెప్తాను. ఇప్పుడే వెళ్ళాలి. నేను షాప్లో నుండి డ్రైవర్ని రమ్మని చెప్తాను, ఉండు. రా. నువ్వేం కంగారు పడకమ్మా. బాలా, అమ్మా బాలా, నువ్వేంటమ్మా ఇక్కడున్నావు? బాలాని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టింది ఎవరు? నాకు తెలియదు మావయ్య, నేను రూమ్ లో ఉన్నాను. ఏదో అరుస్తూ ఉన్నారు. ఒకవేళ వేణు బావ అయి ఉండొచ్చు. ఇక్కడ పడుకోబెట్టుంటారు. బాగా జ్వరం వస్తున్నట్లుందే. పర్వాలేదు మావయ్య. ఈ సమయంలో ఫీవర్ వస్తే మనం చూసుకోవాలక్క. లోపలికి వెళ్దాం. ఇటువంటి పని చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో బాగుపడరు. ఇదంతా నేను వెంటనే వెళ్ళి అడగకపోతే నేను మనిషిని కూడా చెప్పుకోకూడదు. మావయ్య, నేనే ఇక్కడికి వచ్చాను మావయ్య. మీరు ఎవరిని ఏం అడగొద్దు. ఇది అలాగే వదిలేస్తే కాదమ్మా. వాళ్ళు నన్ను ఏమైనా చేయని, ఇది నేను ఖచ్చితంగా అడిగొస్తాను. మావయ్య, వీళ్ళంతా మనుషుల రాక్షసులా తెలియలేదు. బాలాక్క, మీరు కోపంగా ఉన్నారని తెలుసు. నేనే ఇక్కడ కష్టపడుతున్నానని తెలుసుగా. నా వాటాన్ని అడిగి ₹1 కూడా నాకు ఇవ్వరు. అది ఇక్కడ తెలిసేదాకే నేను ఇలా నవ్వుతూ ఉండగలను. ఆ తర్వాత మీకంటే దారుణమైన పరిస్థితిలో ఉంటాను. ఎలాగో ఒక విషయం డిసైడ్ అయ్యాను. అలా జరిగితే అన్నిటికీ కారణమైన ఆ బాంబుని చంపేస్తాను. లేకపోతే అందరినీ చంపేసి నేను జైలుకి వెళ్తాను. టీవీ చూస్తుంటే ఆపేశారంట మీరు. నువ్వు 3 పిల్లల్ని కన్నదానివేగా, లేకపోతే ఆకాశం నుంచి అలాగే 3 ఊడిపడ్డారా ఏంటో చెప్పు నువ్వు. నిండు గర్భిణీగా ఉన్న పిల్లని పెరట్లో పడేయడానికి నీకెలా మనసు వచ్చిందే? తన్నెవరూ తరివేయలేదు. తన ఇష్ట ప్రకారం వెళ్ళింది. భర్తగా భయపడి భార్య పెరట్లో వెళ్ళి ఉండటం అనేది
నీలాంటి వాణ్ణి పెళ్లి చేసుకున్నప్పుడేరా. భర్త అవసరం తెలుసుకుని ప్రవర్తించే వ్యక్తే భార్య. అది కాదని వ్యక్తి ఎక్కడికైనా వెళ్ళి చావని. తనకి అక్కడ చలి జ్వరం వచ్చి వణుకుతుందిరా. వణకనేండి, దానిష్ట ప్రకారమేగా అక్కడికి వెళ్ళి పడుకుంది. ఒంటరిగా పడుకుంటే ఏమవుద్దో తెలుసుకుంటుంది. బాలాని వెంటనే ఆసుపత్రి తీసుకెళ్ళాలి. దానికి ఏమన్నా అవుతుందిరా. నేనే తన భర్తని. జ్వరం ఎక్కువైపోయి తను అక్కడే చనిపోయిందంటే కార్యాలు నేను చూసుకున్నా. ఏంట్రా విను, నువ్వెప్పుడు కొట్టడం చంపడం గురించే మాట్లాడుతూ ఉంటావా? మర్యాదగా పుట్టింటికి వెళ్ళమని చెప్పాను. వాళ్ళ అమ్మ కూడా ఫోన్ చేశాను. ఎవ్వరూ దీనికోసం రాలేదు. దానికి అర్థం ఏంటి? దీన్ని వదిలించుకుందామని. కన్నవాళ్లే కాదనుకున్నప్పుడు మనకెందుకీ పీడ? చావనివ్వండి, భూమికి భారమైనా తగ్గుద్ది. అయ్యో అమ్మా, చేస్తే భారం ఇంకా ఎక్కువ అవుతుంది. తను అక్కడే చనిపోతే మనకే సమస్య అవుతుంది. అందుకని ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి చేర్పించేద్దాం. అలా చేసామంటే హాస్పిటల్లో చేర్పించినట్టు ఉంటుంది, అవసరమైన మందులు దొరక్క చనిపోయినట్టు ఉంటుంది. ఎలా ఉంది నా ఐడియా? నేను తన్ని ఎక్కడికి తీసుకెళ్ళను. కొద్ది రోజులు అక్కడే పడుందంటే తనే లేచి నడుస్తుంది. తన్ని చూడటానికి ఏ ఒక్కరూ వెళ్ళకూడదు. మీకు కలిపే చెప్తున్నా. నేను నీకు తండ్రినిరా. నాకని ఒక మనక్షాక్షి ఉంటుంది. దాని ద్వారా నా వల్ల ఏం కుదురుతుందో నేను బాలాకి చేసి పెడతానురా. నేనేదో ఒక డాక్టర్ని తీసుకొచ్చి నేను తనకి ట్రీట్మెంట్ కూడా చేయిస్తాను. తన్ని చూడటానికి ఏ ఒక్కడైనా ఇంటి లోపలికి అడుగు పెట్టాడో వాడిని లోపల నుంచి బయటికి తీసుకెళ్ళడానికి ఇంకొకరిని ఏర్పాటు చేసుకోండి. అదైతే నేను కాదురా. మీరు అనవసరంగా ఆవేశపడకుండా ఇంట్లో కూర్చోండి. వాడి మాట అంటే మాటే. నువ్వు డాక్టర్ని తీసుకొస్తే వాడు చంపితే ఆ కేసు నేను భరించలేను. నువ్వెలారా ఒకటి చెప్పాలి. అదేంటంటే మనం ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తే దేవుడు మనకి సహాయం చేస్తాడు. అలా ఉంటేనే మీరు కూడా బాగుంటారు. ఏంటమ్మా నన్ను వదిలేసి తింటున్నారు? అనిలా, 2 టీ తీసుకురా. హలో, ఏంటమ్మా ప్రీతి కాల్ చేశావు? అమ్మా, అక్కడ నాన్న లేరా? పెట్రోల్ బంక్ నుండి రాలేదమ్మా. నాన్న కాల్ చేస్తే ఫోన్ తీయట్లేదు. ఏంటి నువ్వు అదోలా మాట్లాడుతున్నావు? ఏమైందమ్మా? నీకేమైనా బాగోలేదా? అమ్మా, సూరజ్ అన్నయ్యకి ఒక యాక్సిడెంట్ అయింది. ప్రీతి సిటీ హాస్పిటల్లో ఉన్నారు. అయ్యో, నేను హాస్పిటల్కే వెళ్తున్నాను. నాన్నని తీసుకుని వెంటనే రా అమ్మా. ఫోన్ కట్ చేస్తున్నా. ఇదిగోండి నాన్న, టీ తాగండి. ఓ, నానా, సునీత కాల్ చేస్తుంది. హలో, ఏంటి సునీత? చమేలి మేడంకి వాళ్ళ హస్బెండ్కి యాక్సిడెంట్ అయింది. మై గాడ్, అది ఎప్పుడు? 1 గంట కూడా అయి ఉండదు. నేను ఇప్పుడే తెలుసుకున్నాను. అవును, ఎలా యాక్సిడెంట్ అయింది? సీరియస్గా ఉన్నారా? కార్ని లారీ వచ్చి గుద్దింది. ఏమైందో ఇంకా తెలియలేదు. ఓకే ఓకే, నేను ఇప్పుడే హాస్పిటల్కి వెళ్తాను. అవును, ఏ హాస్పిటల్? సిటీ హాస్పిటల్. ఓకే, నేను అక్కడికి వెళ్ళి కాల్ చేస్తా. ఎవరు హాస్పిటల్లో ఉన్నారు? మీకు చాలా నచ్చిన అమ్మాయి చమేలి, వాళ్ళ కొడుకు, ఇంకా హస్బెండ్. ఒక లారీ వచ్చి గుద్ది బూమ్, మొత్తం అందరినీ లేపేసింది. లారీ ఏర్పాటు చేసింది ఎవరు? ఎక్కడి నుంచో వచ్చిన లారీ. నేనంతా ఏం చేయలేదు నాన్న. ఒరే ప్రదీప్, ఎన్నాళ్ళు అన్ని ప్లాన్లు వేయడానికి నేను అవసరమయ్యాను. ఇప్పుడు నువ్వు ఒంటరిగానే ప్లాన్ చేస్తున్నావు కదూ? మీరు బాలేకుండా ఉన్నారు కదా, అందుకని ఇంత హెవీ లోడ్ ఎందుకని నేనే చూసుకున్నాను. సారీ నాన్న. నడవడం కొంచెం కష్టమన్న మాట నిజమే. నక్క తెలివితేటలు అంటారే, అలాంటివి ఈ బుర్రలో చాలా ఉన్నాయి. మీరేం దిగులు పడకండి, అది నేను చూసుకుంటాను. నేను లేకపోయినా నువ్వు బాగానే బతికేస్తావు. అందుకు దారులన్నీ నువ్వు తెలుసుకున్నావు. మీరేగా నాకు గురు. అయితే త్వరగా హాస్పిటల్కి వెళ్ళు. అక్కడ కూడా నటించి దుమ్ము దులిపే అంతే. సరేనా?
అదిగో అక్కడ. ప్రీతి అనా? అవునండి, మీతో ఫోన్లో మాట్లాడింది నేనే. సూరజ్ అన్నయ్య ఎక్కడా? మీరు భయపడే అంత ఏమీ లేదు. 2-3 చోట్ల ఫ్రాక్చర్ అయింది. నాకు వెంటనే అన్నయ్యని చూడాలి. రామ్మా. సూరజ్ అన్నయ్య, అయ్యో. ఓరి దేవుడా. చెమ్మేలిని బాబుని నువ్వు చూసావా? వాళ్ళని ఇప్పుడు ఎవరూ చూడనివ్వట్లేదు. అమ్మతో కూడా చెప్పేశాను, వెంటనే వచ్చేస్తారు. ఉహుం, వద్దు, వాళ్ళెవరూ రావద్దు. ఏంటి సూరజ్ అన్నయ్య, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇలా అంటున్నారు? ఆర్కే ఈయన నిన్నే ముంబైకి వెళ్ళారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఉంటారు. అక్కడి నుంచి ఇక్కడికే వస్తారు. మీరు వెళ్ళండి, నేను ఇక్కడ ఉంటాను. మిగతా వాళ్ళు త్వరగా వచ్చేస్తారు. వాళ్ళు కూడా రాని. చెమెల్లికి బిడ్డకి ఎలా ఉందో తెలుసుకునే వెళ్తా. అయ్యో, బాగా వేడిగా ఉంది. లే, జాగ్రత్త, బాంబు రాస్తాను. అమ్మ, ఆ బ్యాగ్ నాకు ఇవ్వండి అమ్మని. వద్దులేండి, రండమ్మా. ఇదేనా ఇల్లు? ఇల్లు ఇదే, కానీ పేషెంట్ అక్కడే ఉన్నారు. మీరు రండమ్మా. అక్కడ నుంచే వద్దండి, మీరు రండి. చాలా అపాయకరమైన ప్లేసు. మీరు రండమ్మా. రండి రండి. డాక్టర్, ఈవిడే పేషెంట్. ఏంటిది? ఇవిడికేమన్నా అంటువ్యాధి ఉందా? ఇక్కడ పడుకోబెట్టారు? లోపల కన్నా భయపడకుండా పడుకునే చోటు ఇదొకటే. నేను వెళ్ళి ఒక కుర్చీ తీసుకొస్తాను. వద్దులేండి. చేయి చాపు. ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీయేనా? వాళ్ళిద్దరినీ కాపాడగలమంటే
ఎంత ఖర్చైనా పర్వాలేదు. చాలా అరుదుగా ఇలాంటి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. రిస్క్తో పాటు ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువే. చెప్పండి డాక్టర్, ఈ సర్జరీకి ఎంత ఖర్చు అవుతుంది? తక్కువలో తక్కువ 30 లక్షలు. ముందు డేట్ ఫిక్స్ చేయండి డాక్టర్. 2 గంటల లోపు ఈ హాస్పిటల్కి 30 లక్షలు వస్తాయి. ఓకే, ఈ సర్జరీకి సంబంధించి 2 విషయాలు మీతో చెప్పాలి. ఈ ఆపరేషన్ సక్సెస్ రేటు 50% కంటే తక్కువ ఉంటుంది. 50% ఛాన్స్ ఉందని ఆపరేషన్ పూర్తయిన తర్వాత మీరు మమ్మల్ని అడగకూడదు. అర్థమైందా? ఒక ప్రాణం కాపాడటానికి మేం చేస్తున్న ఒక చిన్న ప్రయత్నమని మీరు అనుకోండి. సక్సెస్ అయితే మాత్రం వెలకట్టలేని ఒక జీవితం. అన్ఫార్చునేట్లీ అలా జరగకపోతే మేం చెప్పేది ఒకే ఒక్క మాట, సారీ.